అందుకే విఘ్నేశ్వరుడు ఉండాలి కదా. ప్రతిపాడు నియోజకవర్గంలో దాదాపు 58 గిరిజన గ్రామాలు ఉన్నాయి అధ్యక్ష. ఇవి అటు మైదాన ప్రాంతాలకు చెందక ఇటు పూర్తిగా ఏజెన్సీ పరిధిలోకి కూడా రాకపోవడం వల్ల గిరిజనులకు అందే ప్రయోజనాలు, ఐటీడీఏ సదుపాయాలు, సిఎస్ఆర్ నిధులు, ఎన్జిఓ సహకారం వంటివి ఏవి ఆ గ్రామాలకు అందట్లేదు అధ్యక్ష. దీనివల్ల విద్య, వైద్య సౌకర్యాలు, త్రాగునీరు, రహదారులు, ముఖ్యంగా ఎస్టీ సర్టిఫికెట్లు, సాగునీరు, జీసీసీ కార్పొరేషన్ నుంచి వచ్చే సదుపాయాలు లేక వారు ఆర్థికంగా, సామాజికంగా కూడా వెనుకబడిపోతున్నారు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో గతంలో భారత ప్రభుత్వం గిరిజన గ్రామాలు షెడ్యూల్ ప్రాంతాల్లో చేర్చడానికి ప్రతిపాదన చేయడం, ఆ ప్రతిపాదన ద్వారా మా నియోజకవర్గంలో గిరిజన గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి తీర్మానాలు చేయడం జరిగింది అధ్యక్ష. అయితే అమాయకులైన మా గిరిజనులు వంచన చేసి అధికార సహకారంతో గతంలో తప్పుడు తీర్మానాలు వ్రాయించి అప్పటి ప్రభుత్వం చేయించింది అధ్యక్ష. తప్పుడు తీర్మానాలు చేయించడం వల్ల అప్పటి దివంగత నేత నా భర్త వరుపుల రాజా ఐటీడీఏ రంపచోడవరం పిఓ ఆఫీస్ దగ్గర ఈ గిరిజనులందరినీ తీసుకువెళ్ళి ఉద్యమం చేసి ప్రతి గ్రామానికి వెళ్ళి గ్రామ సభలు ఏర్పాటు చేయించి తీర్మానాలు చేయించడం జరిగింది. మా ప్రాంతంలో ఉన్న గిరిజన గ్రామాలు అనేక సమస్యలు అధ్యక్ష. ముఖ్యంగా రహదారులు. గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం వల్ల రహదారులు లేక, రవాణా సౌకర్యాలు లేక చాలా ఇబ్బంది పడ్డారు అధ్యక్ష. త్రాగునీరు, కనీసం అంబులెన్స్, అత్యవసర వైద్య సదుపాయాలు కూడా అందక ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. కుల ధృవీకరణ పత్రాలు సైతం అందక వారు పిల్లలు చదువుకోవడానికి కూడా పై ఊర్లకు వెళ్ళి చదువుకోవడానికి సర్టిఫికెట్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల వ్యవసాయం, చెక్ డ్యామ్లు కూడా శిథిలావస్థకు చేరుకున్నాయి అధ్యక్ష. కనీసం జీసీసీ కార్పొరేషన్ మూతపడడం వల్ల అటవీ ఉత్పత్తులు కూడా అమ్ముకోలేకపోయారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో గిరిజన గ్రామాలకు రోడ్డు వేయించడం అధ్యక్ష. రహదారులు ఏర్పాటు చేసాం. అదేవిధంగా పెదమల్లాపురంకి అనే గిరిజన గ్రామానికి వేలంగి నుంచి ఉచిత బస్సు ఏర్పడిన వెంటనే రవాణా సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. గిరిజన అభివృద్ధికి సహకరిస్తున్న ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ముఖ్యంగా మా 58 గిరిజన గ్రామాలకి ఒక్క నిమిషం అధ్యక్ష, ఐటీడీఏ పరిధిలో చేర్చాలి. విద్యా, వైద్య సదుపాయాలు వికేంద్రీకరణ చేసి ప్రతి గిరిజన ప్రాంతానికి అందుబాటులో ఉంచాలి అధ్యక్ష. పెదమల్లాపురం కేంద్రంగా గిరిజన గ్రామాలకు ఒక మండలాన్ని ఏర్పాటు చేయాలి అధ్యక్ష. పెదమల్లాపురంలో జీసీసీ కార్పొరేషన్ పునరుద్ధరించి గిరిజనులకు అటవీ ఉత్పత్తులు విక్రయ సదుపాయం కల్పించాలి అధ్యక్ష. గిరిజనుల అమాయకులు అధ్యక్ష, కష్టపడి వారిని సంరక్షించుకోవడం అన్నది మనందరి బాధ్యత. మా నియోజకవర్గంలో ఉన్న 58 గిరిజన గ్రామాలని ఐటీడీఏ పరిధిలో చేర్చాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ప్రశాంత్ రెడ్డి గారు. అన్న స్వర్గీయ నందమూరి తారక